హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకుందాం కెమిస్ట్రీలోని ఫస్ట్ లెసన్ మ్యాటర్ అంటే పదార్థం. ఇందులో ఇచ్చిన బిట్స్ మీకు కాంపిటేటివ్లో యూజ్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో ఏది పదార్థం యొక్క స్థితి కాదు? కింది వాటిలో ఏది పదార్థం యొక్క స్థితి కాదు? ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, గ్యాసా, ప్లాస్మా, రేడియంటా? ఆప్షన్ ఈ, రేడియంట్ అనేది పదార్థం యొక్క స్థితి కాదు. సెకండ్ క్వశ్చన్, దాని రసాయన లక్షణాలను నిలుపుకునే రసాయన మూలకం యొక్క అతి చిన్న యూనిట్ ఏది? మాలిక్యూల్, ప్రోటాన్, యాటమ్ అంటే అణువు లేదా న్యూట్రాన్. సో మళ్ళీ చదువుతున్నాను. దాని రసాయన లక్షణాలు నిలుపుకునే రసాయన మూలకం యొక్క అతి చిన్న యూనిట్ అంటే అతి చిన్న యూనిట్ ఏదని అడుగుతున్నాడు. ఇందులో ఆన్సర్ వచ్చేసండి యాటమ్, అణువు. కింది ప్రక్రియలో ఏది వాయువు నుండి ద్రవస్థితికి మార్చబడుతుంది? సబ్లిమేషన్, సంక్షేపణం, బాష్పీభవనం, ద్రవీభవనం. ఏదండి వాయువు నుండి ద్రవస్థితికి మార్చబడుతుందంటే సంక్షేపణం. రసాయన చర్యలో ద్రవ్యరాశి సృష్టించబడదు లేదా నాశనం చేయబడదని ఏ చట్టం పేర్కొంది? బాయిల్ చట్టం, ఖచ్చితమైన నిష్పత్తుల చట్టం, ద్రవ్యరాశి పరిరక్షణ చట్టం, అవగాడ్రో చట్టం. ద్రవ్యరాశి సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు అనేది ఏ చట్టం అంటే ద్రవ్యరాశి పరిరక్షణ చట్టం అండి. నెక్స్ట్, కింది వాటిలో రసాయన మార్పుకు ఉదాహరణ ఏది? మంచు కరగడం, నీటిలో చక్కెరను కరిగించడం, బర్నింగ్ కలప, కటింగ్ పేపర్. రసాయన మార్పుకి ఎగ్జాంపుల్ వచ్చేసండి బర్నింగ్ కలప. ఒక పదార్థం ద్రవ్యరాశి 200 గ్రాములు అండ్ ఘనపరిమాణం 50 క్యూబిక్ సెంటీమీటర్స్ అయితే దాని సాంద్రత ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చానండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను, చూడండి. సాంద్రత ఈక్వల్ మాస్ బై వాల్యూమ్ అంటే మనకు మాస్ ఎంత ఇచ్చాడండి? 200 గ్రామ్స్. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 50 సెంటీమీటర్ క్యూబ్. మనం దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి 4 గ్రామ్స్ బై సెంటీమీటర్ క్యూబ్, క్యూబిక్ మీటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో సజాతీయ మిశ్రమం ఏది? సజాతీయ మిశ్రమం నూనె అండ్ నీరు, ఇసుక అండ్ సాల్ట్, ఎయిర్, ఐరన్ ఫిల్లింగ్ అండ్ సల్ఫర్. ఏదండి? ఎయిర్ అండి. సజాతీయ మిశ్రమం అంటే ఏంటంటే ఎయిర్. నెక్స్ట్, ఏ రకమైన బంధం నీటి అణువులో పరమాణువును కలిపి ఉంచుతుంది? అయనిక్ బంధం, సమయోజనీయ బంధం, హైడ్రోజన్ బంధం, లోహ బంధం. ఏ రకమైన బంధం నీటి అణువులో పరమాణువులను కలిపి ఉంచుతుంది? అయనిక్ బంధం, సమయోజనీయ బంధం, హైడ్రోజన్ బంధం, లోహ బంధం. ఆన్సర్ వచ్చేసండి సమయోజనీయ బంధం. అంటే ఏ బంధం నీటి అణువులో పరమాణువును కలిపి ఉంచుతుందో దాన్ని సమయోజనీయ బంధం అంటారండి. నెక్స్ట్ 9, ద్రవాన్ని ఘన పదార్థంగా మార్చడాన్ని వివరించడానికి ఉపయోగించే పదం? గడ్డ కట్టడం, ఉడకబెట్టడం, ద్రవీభవనం, సంక్షేపణం. ఏంటండి చెప్పండి? గడ్డ కట్టడం. అంతే కదండి, గడ్డ కట్టడమే కదా. ద్రవాన్ని ఘన పదార్థంగా మార్చే దాన్ని వివరించడానికి ఉపయోగించే పదం ఏంటంటే గడ్డ కట్టడం. కింద ఏ ప్రక్రియలో ఘన పదార్థం నేరుగా వాయువుగా మారుతుంది? చెప్పండి. బాష్పీభవనం, సంక్షేపణం, సబ్లిమేషనం, నిక్షేపణం. ఆన్సర్ వచ్చేసి సబ్లిమేషన్ అండి. ఏ ప్రక్రియలో ఘన పదార్థం అనేది వాయువుగా మారుతుందంటే సబ్లిమేషన్ అనే ప్రక్రియలో మారుతుంది. మీకు ఆన్సర్ వచ్చేసి కింద ఉంటాయండి, చూసుకోండి. నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ వచ్చేసి, అవగాడ్రో చట్టం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
ఒక మూలకం అండ్ సమ్మేళనం మధ్య డిఫరెన్స్ ఏమిటి?